మోదీ ప్రతి సంవత్సరం అంటే తన బర్త్డే సందర్భంగా తనకు వచ్చిన కానుకలను వేలం వేస్తారు. అవి కూడా ఈ వేలంలో పెట్టారంట. ఆయన గుజరాత్ సీఎం నుంచి, అంటే గుజరాత్ సీఎంగా ఉండగానే పీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు ఆయనని. గుజరాత్ సీఎం నుంచి ఢిల్లీ వెళ్ళే క్రమంలో ఆయన ఖాతాలో, అంటే ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తారు కదా, ముఖ్యమంత్రులకు జీతాలు ఉంటాయి కదా, ఖాతాలో పడిపోతాయి కదా, అక్కడున్న అమౌంట్ను 23 లక్షల రూపాయలను అక్కడ అధికారులకు ఇచ్చి ఒక ఫండ్, ఇది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు వినియోగించండి, లేదా పేద మహిళలకు, అమ్మాయిల చదువులకు వినియోగించండి అని చెప్పారు. అట్లనే సీఎంగా ఆయన 13 ఏళ్ళు సీఎంగా పనిచేశారు కదా, గుజరాత్ సీఎంగా. ఆ టైంలో అతిథులు ఇచ్చిన కానుకలను కూడా వేలం వేశారు. కోట్లాది రూపాయలు వచ్చినాయి. వాటిని కూడా ఆయన ఒక పేద మధ్యతరగతి మహిళల కోసం, ముఖ్యంగా ఆడపిల్లల కోసం వినియోగించారనమాట. ఇదే సందర్భంలో కొందరిని మనం ఖచ్చితంగా పోల్చుకోక తప్పదు. అంటే అధికారిక నివాసాలని కూడా, అంటే వాళ్ళ పదవిలో ఉన్నంత వరకే ఉంటారు. రాష్ట్రపతి భవన్ అయినా, సీఎం అధికారిక నివాసమైనా అయినా సరే దాంట్లో అవకతవకలు జరిగి, నిజం చెప్తున్నా, అసలు మన ఒక మాజీ రాష్ట్రపతి, చాలా ఆరోపణలు వచ్చినాయి. ఒక మహిళా రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, ఆమె రాష్ట్రపతిగా గడువు ముగిసిన తర్వాత ఆమెకు వచ్చిన కానుకలన్నీ తీసుకొని పోయింది. రాష్ట్రపతిగా ఇచ్చిన కానుకలు అవన్నీ విలువైన కానుకలు, వాటితో పాటు అంతకు ముందున్నవి కూడా తీసుకొని పోయిందంట. అదే రాష్ట్రపతి భవన్ నుంచి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2 సూట్ కేసులు పట్టుకొని పోయినారు. ఆయన 2 సూట్ కేసులు పట్టుకొని రాష్ట్రపతి భవన్ ఖాళీ చేశారు. ఇట్లా రాష్ట్రపతి ఎన్నిక, ఇంకా రామ్నాథ్ కోవింద్ ఆయనది అయిపోయిన తర్వాత కొత్త రాష్ట్రపతిని ఇంకా అనౌన్స్ చేయగానే మరుక్షణమే అని చెప్పొచ్చు, ఇంకా అంటే సర్ది పెట్టుకున్నాడు ఆయన. అన్న టర్న్ అయిపోయింది, ఇంకా కొత్త రాష్ట్రపతి రాబోతున్నారని వెంటనే రాష్ట్రపతి భవన్ని తన కుటుంబం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇక కొందరు ఉంటారు, అమ్మ ఎంపీలు ఓడిపోయినా సరే ఏళ్ళకేళ్ళు ఆ క్వార్టర్స్ని అసలు వీడరు, అసలు వదలరు. అసలు ఎంత సిగ్గు లేకుండా, అంటే ప్రజాప్రతినిధులు ఎంత ఆదర్శంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇప్పుడున్న ప్రధాని ఏం చేశాడు చూస్తున్నాం. తనకు వచ్చిన కానుకలు, విలువైన కానుకలు, ఆయన కూడా బయటకు వెళ్తే తీసుకెళ్తాడు కదా. మన ఇక్కడ దేశం, ఇక్కడ మన స్థానికతను, మన నేటివిటీని ప్రతిబింబించే రకరకాల ఆర్ట్స్ ప్రతిబింబించేవన్నీ కూడా తీసుకెళ్ళి ఆయన విదేశాల పర్యటనలో ఇస్తారు. వాళ్ళు కూడా మనకు తెచ్చిస్తారు కదా. చాలా విలువైన కానుకలు కూడా ఉంటాయి అందులో. ఒక దేశ పాలకుడిగా అవన్నీ కూడా ఆయన ప్రతి సంవత్సరం, ఈవెన్ ఆయన వేసుకున్న బట్టలు కూడా కొన్ని ఆయన వేలం వేస్తూ ఉంటారనమాట. ఇంకో వీళ్ళు చూస్తే ఇట్లా కేజ్రీవాల్ చూసినాం, ఆమ్ ఆద్మీని అంటూ వచ్చాడు, సామాన్యుని నేనంటూ వచ్చాడు, అవినీతి మీద పోరాటం అంటూ వచ్చాడు, సీఎంగా ఉండి జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఆయన అధికార నివాసం మీద అసలు ఎంత వివాదమో తెలుసు. అసలు అంత లగ్జరీగా తన సీఎం హౌస్ని ఆయన కట్టుకున్న ఇది, లెక్కలు, బిల్లులు ఎంత వివాదమైందో చూసినాం మనం. అంటే సరే, మంచిని చెప్పుకోవాలి, చెడుని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలియాలి ప్రజలకు ఏంటి అనేది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం, ఇంకా రాజరికం కాదు. అసలు ఆ నేపాల్లో రాచరికమే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల అసలు సమర్థించే రోజులు ఇవి. మనం రాచరికాన్ని సమర్థించే రోజులు ఇక్కడ కూర్చొని అనుకుంటాం కదా, ఆ జాతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ, తండ్రి చచ్చిపోతే బిడ్డ పిఎం, బిడ్డ చచ్చిపోతే మళ్ళీ కొడుకు పిఎం, ఇవన్నీ అనుకుంటాం కదా. ఏంటిది ప్రజాస్వామ్యం కదా అని మనం అనుకుంటాం కదా. అలాంటిది అక్కడ ప్రజలు ఇప్పటికి కూడా నేపాల్లో రాచరికమే వెళ్ళని మనకు కూడా అనిపిస్తుందంటే, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని వాళ్ళు ఎట్లా చంపేశారు, విశ్వాసాన్ని ఎట్లా చంపేశారు అర్థం చేసుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ నమ్మబలికి వచ్చి రాచరిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఏంది అన్నట్టుగా వచ్చేసి వాళ్ళు నమ్మబలికి చేసిన ఇది అవినీతి. అంటే రాజుగా ఉన్నప్పటికన్నా కూడా ఎక్కువ అవినీతి. రాచరిక పాలనలో బాగుండేది, ఇంత అవినీతి లేదు నేపాల్. వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం అవినీతి మాత్రమే కాదు, నేపాల్ లాంటి దేశం ఒకప్పుడు హిందూ రాష్ట్రం, విపరీతమైన కన్వర్జెన్స్, లవ్ జిహాద్ కేసులు కూడా వెలుగు చూస్తున్నాయి. మత మార్పిళ్ళు, అంటే పూర్తిగా అక్కడ కూడా ఏకైక హిందూ దేశం అని చెప్పుకునే నేపాల్లో కూడా హిందువులు మైనార్టీలో అవుతారు కొంతకాలం పోతే వీళ్ళు ఉంటే. అందుకని ప్రజలు ఇప్పుడు అక్కడ కూడా చైతన్యం వస్తుంది. దాదాపు 20 to 25% జనము అక్కడ మళ్ళీ రాచరికం రావాలని కోరుకుంటున్నారు. రాజును డిమాండ్ చేస్తున్నారు వెనక్కి రమ్మని. ఇట్లుంటుంది వీళ్ళది. మళ్ళీ ఇంక ఎన్ని నీతులు చెప్తారో, ఎన్ని మాటలు మాట్లాడతారో. అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ అల్లకల్లోలం జరిగినా, ఎక్కడ విధ్వంసం జరిగినా సరే ఈ ఐడియాలజీ ఉంటుంది ముందు. ఎన్ని వాళ్ళ ఇంకా మామూలు అరాచకం చెప్పిన కదా, అరాచకానికి మారిపోయారు వాళ్ళు, వాళ్ళకు మారిపోయారు అరాచకం అనమాట. అట్లా తయారైంది.